మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకున్నారు తప్ప కొత్తగా వీళ్ళు చేసింది వీళ్ళు పూడిక తీసే కార్యక్రమం ఎవ్రీ ఇయర్ ఉంటుందండి అన్ని ప్రభుత్వాలలో. అది చిన్న నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం ఇది. వీళ్ళు కొత్తగా చేసిన పేరు ఒకటే, తెలంగాణ వచ్చినాక మిషన్ కాకతీయ అయింది. చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉండే, అవి చేయలేదు. ప్రాణహిత చేయలేదు, తుమ్మిడి అట్టి దగ్గర కట్టాలి. ఆ ప్రాజెక్టును వదిలిపెట్టి 19,000 కోట్లకు అవుతుంది, మా అంటే ఇంకో 5,000 కోట్లు 25,000 కోట్లలో అయిపోతుందని జాతీయ కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. మరి ఎందుకు చేయలేదు వీళ్ళంతా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? డబ్బులు కావాలి, కమిషన్లు కావాలి. మెగా ప్రాజెక్టులకు డబ్బులు వస్తాయి, చిన్న చిన్న వాటికి రావు. కాబట్టి వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళే డీజిల్ వేసుకొని డిపిఆర్లు లేనటువంటి పరిస్థితి మేడం. కేంద్ర జలవనరుల లాస్ట్ మూమెంట్లో 1-2 పర్మిషన్లు వచ్చినాయి తప్ప ఇవాళ కూలిపోతుందని చెప్పేసింది. ఆ రోజు వ్యాస్కో అనేటువంటి సంస్థ అక్కడ కట్టొద్దని చెప్పింది. కాళేశ్వరం వద్ద మేడిగడ్డ, సుందీలు, అన్నారావు ఇది వయబుల్ కాదు అని చెప్పింది. అయినా ముఖ్యమంత్రి ఇవ్వకుండా కట్టిండు. అందువల్ల ఇవాళ కూలిపోయే పరిస్థితి వచ్చింది.